తిమ్మాపురానికి ఆనుకొని ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవి ఆవలనున్న పట్టణంలో ప్రతి వారం సంత జరుగుతుంది. ఆ ఊరి ప్రజలంతా సంతకు వెళ్ళి వస్తువులు కొనుక్కొని వస్తూ ఉంటారు. ఒక ఏడాది విపరీతమైన వానలకు అడవిలోని కాలిబాట కొట్టుకుపోయింది. దాంతో కాస్త దూరమైన ప్రజలు మరో కొత్త మార్గం మీదుగా వెళ్ళసాగారు. ఒక వారం రామయ్య అనే రైతు ఎరువుల కోసం సంతకు వెళ్తాడు. బస్తాల బరువు ఎక్కువ ఉండటంతో దగ్గరి దారిలోనే ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. కాలిబాట జాడలు వెతుక్కుంటూ అడవిలోకి ప్రవేశించాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ దారి రెండుగా చీలినట్టు కనిపించడంతో చుట్టూ చూడసాగాడు. ఇంతలో ఒక పిల్ల నక్క, "ఎవరు నువ్వు? ఏం వెతుకుతున్నావు?" అంటూ ప్రశ్నించింది. నక్క జిత్తులు తెలియంది ఎవరికి అని మనసులో అనుకొని, "నీ పని నువ్వు చూసుకో" అంటూ దాన్ని గద్దించి ముందుకు కదిలాడు. అయినా ఆ దారిలో వెళ్ళకు, ప్రమాదం అంటూ హెచ్చరించింది ఆ పిల్ల నక్క. మోసకారి మాటలు నమ్మే మనిషిని కానంటూ నిర్లక్ష్యంగా ముందుకు కదిలాడు రామయ్య. ఇంతలో పిల్ల నక్కను వెతుక్కుంటూ వచ్చిన తల్లికి విషయం అర్థమైంది. అతడి వెనుకే వెళ్ళాయి తల్లి, పిల్ల. అవి ఊహించినట్లుగానే కొద్ది దూరంలో రామయ్య ఊబిలో దిగబడ్డాడు. "కాపాడండి, కాపాడండి" అంటూ కేకలు వేశాడు. పక్కనే ఉన్న మర్రి ఊడలను రామయ్య చేతికి అందేలా విసిరాయి నక్కలు. వాటి సాయంతో బయటపడిన అతడు కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించి వాటికి నమస్కరించాడు. అప్పుడు తల్లి నక్క, "బుజ్జి, మన మీద జిత్తులమారి అనే ముద్ర పడింది. దాంతో మనం చెప్పేది ఎంత నిజమైనా ఎవరూ నమ్మరు. అందుకే ఒకసారి అబద్ధమాడినా, మోసం చేసినా మరోసారి ఎవ్వరూ నమ్మరు. ఒకవేళ నమ్మినా ఆ బంధం గతంలో మాదిరి అంత బలంగా ఉండకపోవచ్చు" అంటూ బిడ్డకు హితబోధన చేసింది.